హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అలాగే ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేను ఇక్కడ చెప్పిన విధానంలో మీరు ఈ కర్రీని ట్రై చేసినట్లయితేను కర్రీ మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసంగా ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు రొయ్యల్ని తీసుకున్నానండి. అలాగే నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా రొయ్యకి పైభాగాన సన్నగా కట్ చేసుకొని రొయ్య లోపల ఒక నల్లటి దారంలా ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసేసుకున్నానండి, మీకు తెలియడం కోసం అలా వీడియో క్లిప్లో చూపించాను. ఇలా వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేశానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రొయ్యల్ని ముందు భాగాన వెనక భాగాన తిప్పుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితేను రొయ్యల లోపల వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఈ రొయ్యల్లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఈ కర్రీ కోసం రొయ్యలు మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి, కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని టమోటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నారంటేను కర్రీకి తినేటప్పుడు అంత రుచిగా ఉండదండి, దానికోసమే కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకొని ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు మరింత స్పైసీగా కావాలనుకున్నట్లయితేను ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలండి. నేను ఇక్కడ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. కారం తినే వాళ్ళైతే గరం మసాలాని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కర్రీని ఇలా చేసుకునేటప్పుడు మంటని సిమ్లో ఉంచి చేసుకోండి, లేదంటే అడుగున ఉన్న మసాలా మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఇది ఆప్షనల్ అండి, 2 పచ్చిమిరపకాయలని పచ్చివి వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. చూశారు కదా రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.
అలాగే నేను చేసే ప్రతి వంటలు మీ వరకు రావాలన్నట్లయితే నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.